మురుగు డ్రైనేజీ సమస్య రెండు కాలనీల మధ్య గొడవలకు దారితీసింది. ఈ ఘటన మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని భూలక్ష్మి ఎంక్లేవ్ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే భూలక్ష్మి ఎంక్లేవ్ 2 మరియు విద్యానగర్ కాలనీలు పక్కపక్కనే ఉన్నాయి. గతంలో 2 కాలనీలలో కూడా డ్రైనేజీలను నిర్మించారు. కానీ ప్రస్తుతం భూలక్ష్మి కాలనీ 2కి చెందిన వారు తమ డ్రైనేజీని విద్యానగర్ కాలనీకి చెందిన డ్రైనేజీ నాలలో కలిపేందుకు గత 3 రోజులుగా ప్రయత్నిస్తుండటంతో విద్యానగర్ కాలనీ వాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో 2 వర్గాల మధ్య మాటామాట పెరిగి వ్యక్తిగత దూషణలకు దిగుతూ కలెక్టరేట్లో కూడా ఫిర్యాదు చేసుకునేంత వరకు వచ్చింది. గత రాత్రి కూడా జేసీబీలతో నాలా పనులను భూలక్ష్మి ఎంక్లేవ్ 2కి చెందిన వారు ప్రారంభించగా ఆ పనులను విద్యానగర్ కాలనీ వాసులు అడ్డుకున్నారు. డ్రైనేజీ నీరంతా మాకు సంబంధించిన సెప్టిక్ ట్యాంకులోని ఎలా వదులుతారని విద్యానగర్ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డ్రైనేజీ నీటి కారణంగా మేము ఈ ప్రాంతంలో గుడి నిర్మించుకునేందుకు వీలు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి మున్సిపల్ అధికారులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇప్పుడు ఏమైందన్నాయి అంటే ఇది విద్యానగర్ కాలనీ, ఇది మాది. అయితే భూలక్ష్మి 1, 2 అయితే వాటర్ ఏమైనాయంటే మాది చిన్నగా ఉంది డ్రైనేజీ. ఈ వెల్చర్కి సంబంధించింది డ్రైనేజీ చిన్నగా ఉంది. మా వాటరే మాకు పోతలేవు. వాళ్ళు ఏం చేసిండ్రు, ఇప్పుడు పెద్ద పైపులు మా డ్రైనేజీలో కలుపుతామంటుండ్రు. మా వెల్చర్కి సంబంధించిన డ్రైనేజీలో కలుపుతామంటుండ్రు. మేము అబ్జెక్షన్ చేసినాం. ఏమన్నాము, మాకు నీళ్ళు ఇప్పటికే జామ్ అయింది, పోతలేదు, మాకు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మాకు వచ్చేస్తున్నాయి నీళ్ళు పోతలేవు, మేము ఇక్కడ గుడి కట్టుకోవాలి, ముందర ఇప్పుడు మేము గుడి కట్టుకోవాలి, మళ్ళీ ఆ డ్రైనేజ్ నిండి ఎక్కడ పోలే నీళ్ళు వెనకనిక పెట్టిండ్రు. డ్రైనేజ్ ఎల్సర్ చేసిన వాళ్ళు ఎవరు సాయల్ గౌడు ఇంకనిక పెట్టినప్పుడు ఆ నీళ్ళు ఎక్కడ మీ నీళ్ళు వచ్చి కలిస్తే ఎక్కడ పోతావి? మా విద్యానగర్ మీది భూలక్ష్మి 1, 2 మీ 2 కాలనీల వాటర్ వస్తే ఎక్కడ వెళ్ళాలి? అవి ఎక్కడ వెళ్ళడానికి అవకాశం లేదు. మేము అట్లా కూడా చెప్పినాం అన్నయ్య. ఏం చెప్పినామంటే ఈ నీళ్ళు మాయగూడంగా పెద్ద పైపులు వేసి కిందికి ఎక్కడైనా వదిలేటట్లు క్లియర్గా చేయండి, చేసి కలపండి అని కూడా చెప్పినాం మేము. మీతో మాకు బయసొద్దు గొడవద్దు, అందరికి సంబంధించింది ఏం కాదు, ఇది మా వెల్చర్కి సంబంధించింది, విద్యానగర్ కాలనీకి సంబంధించింది. ఇప్పటికే అది నిండి మా వాటర్ పోతలేవు, మేము ఇక్కడ గుడి కట్టుకోవాలి, పోచమ్మ గుడి హనుమన్ల గుడి కట్టుకోవాలనుకుంటున్నాము, మీరు ఎందుకు ఇట్లా వేస్తున్నారంటే వాళ్ళు మా దగ్గర కొట్లాడినరు. ఆడవాళ్ళని కూడా చూడకుండా ఇష్టానికి తగ్గట్టు ప్రవర్తిస్తున్నారు, ఇష్టానికి తగ్గట్టు మాట్లాడుతున్నాడు సార్. ఆడవాళ్ళని రెస్పెక్ట్ లేకుండా ఏం చేస్తారు? మీ ఆడవాళ్ళు ఉంటే మీ ఇళ్ళల్లో ఉండి మా దగ్గరికి ఎందుకు వస్తారు అని అన్రెస్పెక్టెడ్గా మాట్లాడుతున్నారు సార్. నైట్ శనివారం నాడు ఫోన్ చేసినాం, మేడం ఇక్కడ వీళ్ళు ఇట్లా డ్రైనేజ్ కలుపుతున్నారు, డ్రైనేజ్ మాకు ప్రాబ్లం ఉంది, ఇక్కడ పెద్ద పెద్ద పైపులు వేసి కలుపుతున్నారు, మళ్ళీ వీళ్ళు కలపొద్దు కదా, మాకు చెప్పకుండా చేయకుండా భూలక్ష్మి 2 వాళ్ళు మా విద్యానగర్ వెల్చర్కి కలుపుతున్నారు, మరి ఆ డ్రైనేజ్ నిండిపోయింది మేడం, మాకే నీళ్ళు ఎదురొస్తున్నవి, ఇబ్బంది అవుతుంది, మళ్ళీ వీళ్ళు వద్దనంగా ఇలా కలుపుతున్నారు అంటే ఆయననేమో కాంట్రాక్టర్ ఏమో మేము నైట్ పైపులు వేస్తాం అది అని మాట్లాడుతున్నారు. అంటే మేడం ఫోన్ చేస్తే మేడం పని ఆఫ్ చేయించింది. 3 రోజులు ఆఫ్ చేయించింది. హాలిడేస్లు వచ్చినాయి కదా, 3 రోజులు ఆపైన తర్వాత మొన్న మంగళవారం రోజు వచ్చి మేడం వచ్చింది. మేము కూడా మేము అడుగుతున్నాం మీరు ఎందుకు ఇట్లా కలుపుతున్నారు, కలపొద్దు మా విద్యానగర్ కాలనీకి, అది డ్రైనేజ్ చిన్నగా ఉందని మేము అడుగుతున్నాం అన్నయ్య. అడుగుతుంటే ఏమైంది, మేడం తర్వాత లొల్లి పెట్టుకున్నాక తర్వాత వచ్చింది, వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు సరే అని మేడం తర్వాత వచ్చి కలిపితే ఏమైంది, ఇది గవర్నమెంట్ది అని అంటది మేడం. గవర్నమెంట్ కాదు మేడం, మీకు లేవట్ ఇస్తా చూడండి, ఈ వెల్చరు విద్యానగర్ కాలనీ లేవట్ ఇస్తా మీరు చూడండి అంటే లేదు గవర్నమెంట్ అంటది మేడం. గవర్నమెంట్ కాదు మేడం, గవర్నమెంట్ స్థలం కాదు ఇది, మేము వెల్చర్ ఆయనని అడిగే కొన్నాం మేము ప్లాట్లు, ఇక్కడ వెల్చర్ ఆయనని అడిగినాం, అమ్మ మాకు చూపించిండ్రు ఇది డ్రైనేజీ, ఇది దీనికి సంబంధించిన పేపర్స్ ఉంటాయి కదా, పేపర్స్ చూడండి మేడం. కలెక్టర్ మేడంకు పిటిషన్ పెట్టుకున్నాం, మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు విద్యానగర్ కాలనీ వాళ్ళు, భూలక్ష్మి 1 వాళ్ళు 2 వాళ్ళు మొత్తం వాటర్ ఇక్కడ మా డ్రైనేజ్ కలుపుతున్నారు, కలపొద్దు, మా చిన్నగా ఉన్నాయి, మాది అండర్ గ్రౌండ్ ఉంది అన్నయ్య, ఇది అండర్ గ్రౌండ్ ఉంది కాబట్టి మాది చిన్నగా ఉంది, ఏది పైపులు ఫస్ట్ వెల్చర్ సాయిడ్ గౌడ్ అన్న వెల్చర్ చేసినప్పుడు మాకు చెప్పిండు, ఇది మేము ప్లాట్లు కొనేటప్పుడే మాకు చెప్పిండు, చూడమ్మా ఇది 19,000 గజాలు మీ గుడికి మేము వదిలేసినాము, అదేమో మీకు ఈ వెల్చర్కి సంబంధించినదే 1900 మీకు వదిలేసినాము ఇది గుడి, కానీ అదేమో ఈ స్థలానికి మేము అడిగినాం ఫోన్ చేసి కూడా, అది మీకు సంబంధించిందే విద్యానగర్ కాలనీ వాళ్ళ వాసులకే, ఇది ఎవరికి కాదని చెప్పిండు అన్నయ్య. మేము మాకు ఒక్క మాట ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గత 5 సంవత్సరాల కింద కూడా ఇది తోగిండ్రు. మేము అప్పటికే అడిగినాము
ఎందుకు మీరు ఇక్కడ మోర్ ఎందుకు తోగుతున్నారు, మళ్ళీ ఇక్కడ తోగొద్దు కదా, మీరు అక్కడి వరకే కదా అని భూలక్ష్మి వాళ్ళని అడిగితే ఏమన్నారంటే వర్షం నీళ్ళు పోవడానికి రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి అక్క, వర్షం నీళ్ళు అని అన్నారు. సరే వర్షం నీళ్ళు అని అన్నారని మేము గప్ప, వర్షం నీళ్ళు పోయినవి ఇన్ని రోజులు పోయినవి ఉన్నాయి అన్నయ్య, ఇప్పుడు కొత్తగా ఎందుకు కలుపుతున్నారు మీరు? డ్రైనేజ్ తెచ్చి మాకు ఇప్పుడు ఇన్ని రోజులు ఎట్లా పోయినా అట్లనే పోవాలి కదయ్య, ఇప్పుడు మేము ఎందుకు కొత్తగా కలుపుతున్నారు, కలపొద్దని మేము అడుగుతున్నాం. ఈ భూలక్ష్మి కాలనీ మాది విద్యానగర్ కాలనీ. అయితే భూలక్ష్మి వాళ్ళు 20 ఏళ్ళ నుంచి వాళ్ళకు మోరీలు లోపల ఉన్నాయి, వాళ్ళకు డ్రైనేజీలు గిన. కానీ ఇక్కడ ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. వీళ్ళని తొక్కాలనే ఉద్దేశంతోన, వీళ్ళని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతోన వాళ్ళు ఈ వారం రోజుల నుంచే ఈ పెద్ద లైన్ తీసి ఇంట్లోకి కలుపుతున్నారు. మేము అడగనీకే పోతే కొట్టనీకి వస్తున్నారు, దుర్భాషలు ఆడుతున్నారు. ఆడోళ్ళు అనేది లేకుండా ఆడోళ్ళు మొగోళ్ళు కలిసి కొట్టనీకి వస్తున్నారు. మీరు ఏం చేస్తారో చేసుకోపోండి అనే ఉద్దేశంతో మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇండ్ల దగ్గరికి వచ్చి కూడా వాళ్ళు బెదిరిస్తున్నారు. ఇంకోటి, మా నీళ్ళు అసలు ఒక్క చుక్క ఇండ్ల కలవదు. వాళ్ళ నీళ్ళని వచ్చే డ్రైనేజీలు మొత్తం నిండిపోతే మరి రేపటి నాడు మాకు కూడా సోర్సెస్ చూపించాలి. నీళ్ళు మిగతా నీళ్ళు ఎక్కడ పోవాలని సోర్సెస్ చూపించి కలపాలి. ఒకవేళ కలిపేది ఉంటే మాదది. అట్లన్నీ కాకుండా ఇది అందరి సంబంధం అని మేడం ఒక మాట చెప్పి చేతులు దులుపుకొని పోయింది. ఆ రోజు చెప్పిన మాట వేరు, ఈ రోజు చెప్పిన మాట వేరు. మరి వాళ్ళతోన ఏం తిన్నారా ఏమో మాకైతే తెలియదు. కానీ మా గురించి అయితే ఒక్క విషయం పట్టించుకుంటలేరు. మాకైతే అన్యాయం జరుగుతుంది. ఇది అన్యాయం జరగకుండా మీరందరూ మాకు సహకరించాలని నైట్ జేసీబీ తెచ్చి పూడిపిస్తాం మీరు ఏం చేస్తారని అదే పని చేసాం. నిన్న సాయంత్రము మేము ఆల్రెడీ మేడం పిటిషన్ ఇచ్చి వచ్చే వరకు నిన్న సాయంత్రం 7:30 ప్రాంతంలో జేసీబీ తెచ్చి మొత్తం పైపులు ఊడిపించింది. ఇంకొకటి అన్నయ్య, పైపులు నీళ్ళు అయితే వాటర్ అయితే ఎదురెక్కాయి కదా, ఎదురెక్కకుండా ఇక్కడే డౌన్లో పోకుండా ఇక్కడ పైకి ఎగ్రెస్ట్గా ఇట్లా ఎదురెక్కిస్తున్నారు వాటరు. ఇట్లా ఎక్కియద్దు కదా అన్నయ్య, మీరు వాటర్ ఇట్లా పైకి అయితే రావు కదా, మీకు కూడా జామ్ అవుతాయి, మాకు కూడా జామ్ అవుతాయి, మీరు ఇబ్బంది అవుతుంది. ఆ డ్రైనేజ్ చిన్నగా ఉంది, ఇప్పటికే నిండిపోయింది. మీరు అక్కడ కిందికి కలపవలసిన నీళ్ళు ఇక్కడ మా కాలనీకి ఎందుకు, మా విద్యానగర్ కాలనీకి ఎందుకు కలుపుతున్నారు, కలపొద్దు కదా అంటే దానికి మా దగ్గర గొడవలు పెట్టుకొని ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టిండ్రు అన్నయ్య.